పడుతుంది అని అంటే ఇప్పుడున్నటువంటి సినారియో చూస్తే కవితకి ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే టీఆర్ఎస్ పేరుతో వస్తుంది, తండ్రి మీదనే యుద్ధం ప్రకటించింది. సో కేసీఆర్నే టార్గెట్ చేస్తూ కవిత ముందుకు పోతుంది. బట్ కేసీఆర్ని విమర్శిస్తే తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఈవెన్ రేవంత్ రెడ్డినే పక్కన పెట్టినటువంటి పరిస్థితి. అట్లాంటిది రేపొద్దున కన్న తండ్రిని కేసీఆర్ని కవిత విమర్శిస్తే తెలంగాణ ప్రజలు ఇంకా ఓన్ చేసుకుంటారు కేసీఆర్ను తప్ప కవితకు ఇందులో మైలేజ్ వస్తుందని మాత్రం అనుకోవడానికి లేదు. ఎందుకంటే కేసీఆర్ అంటే ఒక సెంటిమెంట్ ఉంటుంది తెలంగాణ ప్రజల్లో. కేసీఆర్ను బాపు అన్నటువంటి కోణంలో చూస్తారు కాబట్టి సో తండ్రితో యుద్ధం చేస్తుంది. అఫ్కోర్స్ కవిత వేసినటువంటి అడుగులు రాజకీయ పరంగా కరెక్టే అయినా కానీ సో ఎంచుకున్నటువంటి మార్గం మొదటి రోజే తప్పటడుగు వేసింది, తండ్రిని వ్యతిరేకిస్తూ ముందుకెళ్తోంది అన్నది మాత్రం ప్రధానంగా ఇక్కడ వస్తున్నటువంటి విమర్శ. అయితే ఇదే నేపథ్యంలో ఈ టీఆర్ఎస్ పార్టీ అంటే రెండవ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల్ని ఆకర్షించేటువంటి పరిస్థితి ఉందా? బీఆర్ఎస్ పార్టీని ఢీగొట్టేటువంటి పరిస్థితి ఉందా? ఎందుకంటే అక్కడ మహాశిఖరం కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ ఇంకా రాజకీయాల్లో ఉన్నాడు, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాడు, క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. మొన్న జగిత్యాల సభ తర్వాత మళ్ళీ ఆయన పార్టీ కార్యాలయంలో కూడా నెక్స్ట్ తొందరలోనే రాబోతున్నారు. పార్టీ ప్లేనరీలు కూడా సెట్ చేసేటువంటి అవకాశాన్ని రైట్ మాట్లాడదాం. కంబోజ్ వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు ఉన్నారు. కంబోజ్ గారు నమస్తే. నమస్తే, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. టీఆర్ఎస్ పార్టీ మీరు పేగుబంధాన్ని తెంపుకొని వెళ్ళిపోయారు జాతీయ రాజకీయాల్లోకి, బీఆర్ఎస్ పార్టీ అని పెట్టుకున్నారు. బట్ కవిత మళ్ళీ తల్లి రూపంలో వస్తుంది. నేను అమ్మను అక్కను కాదు, సో మీరంతా నా పిల్లలు, ఇది టీఆర్ఎస్ నాది, నేను తెలంగాణ కోసం పనిచేస్తానని చెప్పేసి ఈ టీఆర్ఎస్ పార్టీని ఎట్లా చూస్తున్నారు? ప్రజలు ఎంతవరకు దీన్ని ఓన్ చేసుకునే ఛాన్స్ ఉంది? అండ్ ఇది ఎంతవరకు బీఆర్ఎస్ పార్టీకి ఎఫెక్ట్ అవబోతోంది? యుద్ధం ప్రభుత్వం మీద కాదు, ప్రధాన ప్రతిపక్షం మీద యుద్ధం జరుగుతుంది. గుడ్ ఈవినింగ్ రాజనీష్ శ్రీవాస్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు స్పెషల్ గా మంచి డెబ్యూట్ పెట్టారు సాటర్డే. ఇలా కవితక్క గారు టిఆర్ఎస్ పార్టీ పెట్టిందని నేను ఏమంటున్నానంటే దీంట్లో ప్రజాస్వామ్యబద్ధంగా కొన్ని కోణాలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇలా మేధావులు ఇలా కవిత గారు పెట్టిన పార్టీ టిఆర్ఎస్ కాదు, ట్రస్ట్ అది టిఆర్ఎస్ఏ. ఎందుకంటే మేము 2019-20లోనే బీఆర్ఎస్ పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ కు ఒక అఫిడవిట్ ఇచ్చినాము. ఏమని? టిఆర్ఎస్ పేరు మీద 10 సంవత్సరాల వరకు ఎవరికి ఇవ్వడానికి ఛాన్స్ ఇవ్వలేదని. మాకు ఇంకా 4-6 సంవత్సరాల గ్రేస్ పీరియడ్ ఉంది. నేను టిఆర్ఎస్ పార్టీగా దాన్ని భావించడం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తులు పార్టీ పెట్టుకోవడానికి హక్కు ఉంది. కవిత గారు కండిషన్స్ అప్లై లాగా టిఆర్ఎస్ఏ అసోసియేషన్ అనేటువంటి పదాన్ని చాలా చిన్న అక్షరాలతో పెట్టారు. సో మేబీ లీగల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ అసోసియేషన్ తో వచ్చినట్టున్నారు. అది నేను ఎందుకు పెట్టినని చెప్తాను మీకు. దాని గురించి 2 నిమిషాలు చెప్తే, ఇప్పుడు కవితక్క గారు సుప్రీంకోర్టులో ఒక కేసు వేసి తెలంగాణ జాగృతి పార్టీ మీద రిజిస్ట్రేషన్ చేస్తే ఆల్రెడీ తెలంగాణ జాగృతి పార్టీ పేరు మీద స్పెల్లింగ్ మిస్టేక్స్ లతోని కొన్ని టీజేఎస్ టీజీఆర్ టీజేపీ మీద కొన్ని ఉన్నాయి. కాబట్టి దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే త్వరగా నాకు ఒక గుర్తింపు రావాలని ఇవాళ ట్రస్ట్ అనే టిఆర్ఎస్సీ అని ఒక పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకొని వితౌట్ సింబల్ ఒక పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. నేను ఏమంటానంటే ఒక సెంటిమెంట్ మీద ఒక ప్రాంతీయ మీద ఒక జార్ఖండ్ జేఎంఎం కానీ ఇవాళ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కానీ ఒక తెలుగుదేశం పార్టీ కానీ తన గడ్డ కోసం, తెలుగు ప్రజల కోసం, తెలంగాణ కోసం పట్టిన పార్టీలకే ఇలా మనుగడ కరువైనటువంటి స్థితిలో అంతకు ముందు ఉన్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా నవ తెలంగాణ పార్టీ, తెలంగాణ సాధన సమితి, తల్లి తెలంగాణ పార్టీ, తెలంగాణ జన సమితి, తెలంగాణ సాధన సమితి, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్, తెలంగాణ బహుజన ఫ్రంట్, తెలంగాణ నగర సమితి, తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్, చాలా పార్టీలు వచ్చినాయి కేసీఆర్ కు వ్యతిరేకంగా. కానీ ప్రజాస్వామ్యవాదులు ప్రజలు గ్రహించేది ఏంటంటే ఒక కాస్ మీద పార్టీ వచ్చినప్పుడు విభిన్న కోణాన్ని ఆలోచన చేస్తారు. ఇలా కవిత గారి స్పీచ్ కంబోజ్ గారు వినిపిస్తుందా? ఐ థింక్ సమ్ సిగ్నల్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి కంబోజ్ గారు, నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. బట్ ఏదేమైనా కానీ కవిత కంబోజ్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది. మీ నెట్వర్క్ పోయింది ఇందాక మీరు మాట్లాడుతున్నటువంటి టైంలో. సరే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇందాక మీరు తెలంగాణ ప్రజా సమితి కానీ, లేదంటే నవ తెలంగాణ పార్టీ కానీ, యువ తెలంగాణ పార్టీ కానీ, విజయశాంతి పార్టీ కానీ, దేవేందర్ గౌడ్ పార్టీ కానీ, ఆల నరేంద్ర పార్టీ కానీ చాలామంది పార్టీలు పెట్టారు. ఆ పార్టీలన్నీ కనుమరుగైపోయినటువంటి పరిస్థితి. ఈవెన్ కోదండరామ్ కూడా పార్టీ ఉంది. ఆ పార్టీ ఇప్పుడు ఉందా లేదా అన్నట్టుగా ఒక క్వశ్చన్ మార్క్లో నడుస్తున్నటువంటి పరిస్థితి. బట్ వీళ్ళంతా పెట్టడం వేరు, కవిత టీఆర్ఎస్ పార్టీ పేరుతో రావడం వేరు. సో ఈ టీఆర్ఎస్ ఏంటంటే గతంలో ఉద్యమం చేసినటువంటి పార్టీ,
ఒక 25 ఏళ్ళు జనాల్లో ఉన్నటువంటి పార్టీ. సో ఎందుకు టీఆర్ఎస్ పేరుతోటి వస్తుంది ఈ యుద్ధం? ప్రభుత్వమే చేస్తున్నటువంటి యుద్ధంలా కనిపించట్లేదు. డైరెక్ట్గా ఇక ముసుగులో గుద్దలాట లేకుండా కేసీఆర్ టార్గెట్గా, కేసీఆర్ మారిపోయిన కేసీఆర్, మరమనిషి కేసీఆర్, మన మనిషి కాదు అంటున్నారు. సో ఇక కేసీఆర్ అనే వ్యక్తి క్రియాశీల రాజకీయాల్లో లేరు. ఇదే అసలైనటువంటి టీఆర్ఎస్ పార్టీ. అక్కడ కేటీఆర్ ఉన్నాడు, కేటీఆర్కి ఏం తెలియదు, దొంగలు తోడేళ్ళే ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. తనకు తానే కేసీఆర్ తర్వాత స్థానంగా ఊహించుకున్నామని చెప్తున్నారు. ఇది ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా? దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఎట్లా చూస్తుంది? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మీరు మంచి క్వశ్చన్ వేశారు. గతంలో టిఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు తెలంగాణ ప్రెసిడియం కమిటీ అని ఒక కమిటీ వేసినాం. 44 మెంబర్స్ ప్రెసిడియం కమిటీలో డాక్టర్లు, ప్రొఫెసర్లు, ఇంటెలెక్చువల్స్. ఆ కమిటీని నిర్ణయం మేరకే ఒక గులాబీ కండువా రూపు చేసుకొని ఒక పార్టీ పెట్టినాం 2001లో. అప్పుడు ఎందుకంటే ఈ ప్రాంతంలో జరిగినటువంటి దళిత ఉద్యమాలు, మావో ఉద్యమాల మీద అసలు పార్టీ పెడితే తెలంగాణ ప్రజలు విశ్వసిస్తారా, అసలు వస్తుందా తెలంగాణ, రాదా, ఇప్పుడున్నటువంటి బూర్జల పార్టీ మనం నిలబడగలుగుతామా, ఇలా ఆంధ్ర పెత్తందారుగా నిలబడగలుగుతామా లేదా అని చూస్తే అప్పుడున్నటువంటి పార్టీ అవసరం ఉండే. ఎందుకంటే అంతకుముందే తెలంగాణ జన సమితి వచ్చి 96లో ఇంద్రారెడ్డి గారు ఒక పార్టీ పెట్టిన, 69లో ఒక పార్టీ ఉండే. ఎందుకంటే అప్పుడు ప్రజలు ఎన్టీ రామారావు కంటే హక్కున ఎక్కువ చేస్తున్నారు కేసీఆర్ గారిని. విభిన్న మూలాలు ఉన్నటువంటి చిన్న చిన్న కార్యకర్తలకు వెళ్ళి బ్యూరోక్రాట్స్ వరకు ఇతర దేశాలలో కూడా ఈ తెలంగాణ మూవ్మెంట్ నడిచింది. అంటే ఒక పార్టీ సక్సెస్ అయింది, కొన్ని చిన్న చిన్న లోకల్ వల్ల గవర్నమెంట్ రాలేదు. కానీ ఇలా పార్టీ ఏం అవసరం లేకుండా, సరే ఆ వ్యక్తిగత అభిప్రాయాలు మనం చెప్పడానికి వీల్లేదు, కానీ అంటే ఒక పెత్తనం మీద ఉన్నటువంటి వ్యక్తులు పార్టీలు పెడితే ఇక్కడ నిలబడవు. ఇలా కేటీఆర్ గారి గురించి, హరీష్ రావు గారి గురించి, కేసీఆర్ గురించి, కవిత గురించి మనం మాట్లాడుకుంటే, కేసీఆర్ అని అంటాడు ఒక హిస్టరీ మ్యాన్, హిస్టరీ క్రియేటర్. ఇప్పుడు ఆయనను కాదని నువ్వు ఏదో మాట్లాడితే ప్రజలు విశ్వసించరు. ఇలా మీ పార్టీకి వచ్చినటువంటి ఆ 10-15 వేల మందిలో కూడా చాలా మంది అవగాహన రాహిత్యం ఉన్న వాళ్ళు తప్ప పార్టీల మీద అవగాహన ఉన్న వాళ్ళు, ఒక మేధావులు, ఒక డాక్టర్లు, ఒక ఇంజనీర్లు, అసలు ముందుకు తీసుకెళ్లే రూట్ మ్యాప్ ఉన్న వ్యక్తులు ఎవరు కనిపించరు. నేను ఏమంటున్నంటే, మీరు బాగానే స్పీచ్లు ఇవ్వగలుగుతారు. నేను ఏమంటున్నంటే, మీరు తెలంగాణ ఉద్యమం అని, సరే మీకు అబ్బింది కావచ్చు, మీరు కొడుకును కడుపులో పెట్టుకుని ఇవాళ కవిత మాట్లాడిన మాటలకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమైనా కౌంటర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఉదయం నుంచి కూడా ఒక దగ్గర కోల్గేట్ పేస్ట్ అని, బిస్లరీ వాటర్ బాటిల్ అన్నటువంటి కౌంటర్లు ఇచ్చి కొట్టిపారేస్తారు. చాలా హాస్యాస్పదంగా కవిత పార్టీని కొట్టిపారేస్తారు. ఎవరు ఎక్కడ పెద్దగా మాట్లాడలేదు. అంటే కేసీఆర్ టార్గెట్ చేసి మాట్లాడినా ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఆ స్థాయి వ్యక్తి కాదనుకుంటున్నారా? నేను ఏమంటున్నానంటే, మనం అవన్నీ చిల్లరగా మాట్లాడడం బాగా ఉంటుంది, మీరు పెద్దవాళ్ళు. నేను ఏం చెప్తున్నానంటే, టిఆర్ఎస్ పార్టీ కాదు, అది ట్రస్ట్, టిఆర్ఎస్సిఏ అసోసియేషన్ రిక్రూట్మెంట్ తో వచ్చింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఎలక్షన్ కమిషన్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. 10 years వరకు ఎవరికి ఇవ్వడానికి లేదు. మాకు ముందే కమిట్మెంట్ ఉంది ఎలక్షన్ కమిషన్ తో. మాకు ఇంకా టిఆర్ఎస్ ముందుకు తీసుకుపోవడానికి 6 సంవత్సరాలు ఉంది. మేము బీఆర్ఎస్కి వెళ్ళి టిఆర్ఎస్ కి రావడానికి ఆస్కారం ఉంది, లేకపోవచ్చు. కానీ ఇప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ అనేది ఇప్పుడు తెలంగాణలో ఎవరికి ఇవ్వడానికి ఎలక్షన్ కమిషన్ ఇవ్వదు. కాబట్టి దానికి తోకలు పెట్టుకొని ట్రస్ట్ అని, టిఆర్ఎస్ టీ అని అట్లా రావడానికి ఆస్కారం ఉంటుంది. అది కవిత గారికి అంతగా లేదు, స్పీడ్ గా వచ్చేసింది. 25వ తారీఖు ముందే, 3 నెలల ముందే 25వ తారీఖు పార్టీ పెడతాని కాశీకి పోయి అక్కడ పుణ్యస్థానాలు చేసి వచ్చిన తర్వాత ఇలా పెట్టని తప్పట్లో ఇలా ట్రస్ట్ పెట్టింది. కానీ మేము పార్టీగా చూడట్లేదు, ఒక ట్రస్ట్ గా చూస్తున్నారు అంతేనా? బీఆర్ఎస్ పార్టీ 100% అదే జాగృతి పార్టీనే ఒక టిఆర్ఎస్సి అనేది ఒక ట్రస్ట్ అసోసియేషన్ గా వస్తున్నది. ఫ్యూచర్ లో మనం పార్టీ ఉంటుందా, ఎట్లా ఉంటుంది, ఏం ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది, సుప్రీంకోర్టులో 2 కేసులు ఉన్నాయి. ఒకటి బీఆర్ఎస్ పార్టీ వేసింది, ఆల్రెడీ కవిత గారు వేసింది. ఇంకొకటి టిఆర్ఎస్ అని ఒక వేరే వ్యక్తులు తెలంగాణ రాజ్య సమితి అయిన వాళ్ళు వాళ్ళు వేసారు. అవి రేపు జూన్ 17వ తారీఖు వరకు వాయిదా ఉంది, ఎందుకంటే 6 నెలలు టైం ఇచ్చారు. ఆ కేసు అయిపోతే గానీ ఇది ట్రస్ట్ అసోసియేషన్ టిఆర్ఎస్ అని తేల్చలేము. ఎలక్షన్ కమిషన్ చెప్పాలి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. దానికి ముందే మనం టిఆర్ఎస్ పార్టీ చెప్పడానికి